సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. ప్రపంచం మొత్తం పశ్చిమాసియా ఊపిరి బిగబట్టి చూస్తుంది. దానికి కారణాలేంటో చూద్దాం. లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దళాలు, దీనిపైన కూడా ఈ రోజు మనం విశ్లేషిద్దాం. టోటల్ గీరేని ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఎలా స్టార్ట్ అయింది, దాన్ని ఇప్పుడు ఎలా ఉంది తీవ్రస్థాయి, యుద్ధం మొదలైతే ఏం జరుగుతుంది, ఈ అన్ని పాయింట్లపైన మనం విశ్లేషిద్దాం. చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ లక్ష్యమే ఖమేని. ఎవరి ఖమేని అంటే ప్రస్తుతం ఇరాన్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతన్నే ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఎందుకు అంటే గత 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఆ దాడిలో పాలస్తీనుడు చనిపోయాడంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పింది. ఈ టోటల్ దాడిని అమెరికా కానీ ఖండించింది. ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఆ దేశాలు కూడా ఇజ్రాయెల్కి చాలా సపోర్ట్ ఇచ్చాయి. అయితే మొసాద్కి చాలా దగ్గరగా కూడా బాలిస్టిక్ క్షిపణులు పడినాయి. ఆ విజువల్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా ఇరాన్ తన యొక్క ప్రతీకార దాడులు, మా పైన దాడి చేస్తే మరలా మేము ఉధృతం చేస్తాం అంటూ కూడా ఇరాన్ ప్రకటిస్తూ ఉంది. అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి ఎందుకు వచ్చిందంటే గత ఏప్రిల్లోనే ఇరాన్ అధ్యక్షుడిని ఇజ్రాయెల్ లేపేసింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ కాడ ఇజ్రాయెల్ పైన దాడి చేయడం చూసాం. ఆ దాడుల్లో బేకర్ దాడుల్లో చాలా వరకు డ్రోన్ దాడుల్లో ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ చాలా గొప్పది. అలాగే వాళ్ళు గాల్లోని ఐడిఎఫ్ సిస్టమ్ చాలా ఫోర్స్గా ఉంటుంది. ఆ విధానంలోనే వాళ్ళు ఇవన్నింటినీ కూడా పేల్చేయడం జరిగింది. తర్వాత ఇజ్రాయెల్ కూడా డ్రోన్లతో దాడి చేసింది. ఇరాన్ పైన అణువస్త్రాల దగ్గర సమీపంలో దాడి చేస్తాం చూసాం. ఇవన్నింటినీ చూసిన మళ్ళీ ఇరాన్ అనేది గత 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. మా పైన దాడి చేస్తే మరలా తిరిగి దాడి చేస్తాం. ఈ దాడులకు కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ఒక్కసారిగా సిరియాలో జరిగిన దాడుల్లో ఇరాన్కి సంబంధించిన సైన్యాధికారులు చనిపోవటం, అలాగే యెమెన్లో ఉన్న హౌతీల మీద ఇజ్రాయెల్ విరుచుకుపడటం, గాజా పైన తన ప్రతాపం చూపించడం, ప్రస్తుతం చూస్తుంటే లెబనాన్ పైన అక్కడున్న హెజ్బుల్లా మీద ప్రతీకార దాడులుగా భూతల దాడులకి మొన్నటిదాకా అయితే గగనతలంలో జరిపింది. ఇప్పుడు అక్కడున్న వాళ్ళు అందరూ బంకర్లోకి వెళ్ళిపోవడంతో వాళ్ళని పట్టుకోవాలంటే భూతల దాడులే. అందుకోసమని ఇజ్రాయెల్ అయితే మాట వినకుండా అక్కడికైతే వెళ్ళిపోయి లెబనాన్లోకి వెళ్ళి భూతల దాడులు చేస్తుంటే ఇరాన్ దాన్ని తిప్పికొట్టాలని నిన్నటి రోజు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. కనీసం 200 దగ్గర ఉన్న బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినా కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చాలా చాకచక్యంగా ఎదుర్కొని వాటిని అన్నింటినీ గాల్లోని పేల్చేయడం అనేది కూడా చూసాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దానికి బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే ఆ ప్రకటన, మా పైన దాడులు చేశారు, తిరిగి మేము చాలా దాడులు చేయబోతున్నాం, ఈ దాడులు అనేవి చాలా తీవ్రంగా ఉండబోతాయి, కాబట్టి దానికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని అండి. అలాగే ఇరాన్ చేయబోతున్న దాడులకి ఆల్రెడీ దాడులు చేసిన ఇరాన్ చెప్తుంది, మా పైన మళ్ళీ దాడులు చేస్తే మేము మళ్ళీ తిరిగి దాడులు చేస్తాం, యుద్ధం వేరే పరిస్థితులు ఉంటాయంటూ ఉద్రిక్త పరిస్థితుల మధ్య నెలకొల్పడం జరిగింది. దీన్ని చూసిన అమెరికా కాడ ఇజ్రాయెల్ని అయితే ఒక మాట అన్నది, ఇరాన్ పైన దాడులు చేయని కానీ అక్కడ ఉన్న అణు కేంద్రాలపై జోలు తీయొద్దు, దానికి మాత్రం మేము సపోర్ట్ చేయము, కావాలంటే వాళ్ళపైన ఏ విధంగా కాడ దాడి చేయొచ్చు అని చెప్తూ వస్తుంది. ఇంకా చూస్తూ ఉంటే అక్కడ ఉన్న అమెరికా మాజీ డిఫెన్సివ్ ఫోర్స్ మంత్రి కాడ ఒకరు చెప్తాం జరిగింది, ఇరాన్ని ఎలా పడితే అలా దాడులు చేస్తుంది, కానీ ఇరాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకున్న ఆయుధ సంపత్తిని కానీ అలాగే అక్కడున్న అణుకేంద్రాలు కానీ విద్యుత్ కేంద్రాలపైన దాడి చేస్తే కొంతవరకు ఇరాన్కు సైలెంట్ అయ్యిద్ది అనే విధానంలో కూడా చెప్పారు. అలాగే ఈ బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్తున్నాడు. ఏమంటే అక్కడున్న బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్తున్నాడంటే, మేము ఖచ్చితంగా దాడి చేస్తాం, అది ఇరాన్ పైన దాడి చేస్తాం, ఆ దాడులు ఎలా ఉంటాయంటే వాళ్ళ యొక్క ఆర్థిక రంగం కూలిపోతుంది, వాళ్ళకున్న అన్ని సమస్తమును దాడి చేస్తాం, వాళ్ళ మీద అన్ని విధాల దాడి చేస్తాం అంటూ కూడా ఇజ్రాయెల్ అయితే బలంగా చెప్తూ ఉంది. ఈ దాడులు ఎదుర్కోవటానికి మేము సిద్ధంగానే ఉన్నామంటుంది ఇజ్రాయెల్. ఈ వాతావరణం మధ్య పరిస్థితుల మధ్య ప్రపంచ దేశాలు అయితే పాశ్చాత్య దేశాలు ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినాయి. అవి యుద్ధం వరకు దారి తీస్తే అది అక్కడతో ఆగదు, ప్రపంచం మొత్తం 2 పోసులుగా అయిపోతుంది. కాబట్టి ఆ యుద్ధాల్లో సామాన్య ప్రజలు ఎంతో నష్టపోతారు, ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ కూడా చెప్తాం జరుగుతుంది. అసలు ఎలా ఉన్నా సరే ఇప్పటికే ప్రకటించినాయి ఫ్రాన్స్ కానీ ఆస్ట్రేలియా కానీ మేము ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తామని చెప్తుంది. అలాగే నాటో దేశాలన్నీ కూడా ఉన్నాయి, చుట్టుపక్కల ఉన్నాయి. ఇజ్రాయెల్ ఒకటే ఉన్నది కానీ అక్కడ ఉన్న ముస్లిం కంట్రీస్ అన్నీ ఒకవైపు ఉన్నాయి, ఇజ్రాయెల్ ఒకవైపు ఉంది. కానీ మొన్న జరిగిన దాడిలో ముస్లిం కంట్రీలో కూడా చాలా వరకు అక్కడ చూస్తే వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ని మేము దాడి చేయగలిగినాం, అక్కడున్న డిఫెన్స్ ఫోర్స్ని రాకెట్లని గాల్లో పెట్టి ఆ సిస్టమ్ కూడా ఛేదించి మరీ అక్కడ క్షిపణులు కొన్ని వరకు లోపల పడినాయి. దాన్ని చూసి అక్కడ ఉన్న ముస్లిం దేశాల్లో కూడా చాలా వరకు చూస్తూ ఉంటే సంబరాలు చేసుకున్నారు. అసలు ఏ దేశాలు ఏ విధంగా ప్రకటించినాయో వాళ్ళ మద్దతు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. దీంతో పాటే చూడొచ్చు భారత్ కాడ సమయం పాటించండి, ఎందుకంటే యుద్ధం జరిగితే ఏం జరుగుద్దో కూడా. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని వర్గాలు సమయం పాటించండి పిలుపునిచ్చింది.
వివాదాన్ని చర్చలతో దౌత్యంతో పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఘర్షణ ప్రాంతీయ యుద్ధంగా మారకుండా చూసుకోవడంలో కీలకంగామని పేర్కొంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్కు వెళ్లొద్దని భారత పౌరులను హెచ్చరించింది. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. సాధారణంగా చెప్తూ ఉంది, యుద్ధం అనేది జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే కూడా జరగని పని కాబట్టి భారత పౌరులందరూ కూడా దాన్ని చూసుకోవాలి. ఆ విధానంలోనే భారత పౌరులందరూ కూడా ఇరాన్ వైపు వెళ్ళకండి, ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా మీరు దూరంగా వెళ్ళాలనుకుంటే ఒక ప్రకటన చేసింది. టోటల్గా ఉన్న ఇజ్రాయెల్ బలాన్ని అయితే నిన్నటి చూస్తే లెబనాన్లోకి ప్రవేశించిన అక్కడ ఉన్న హెజ్బుల్లాతో దాడుల్లో కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఇజ్రాయెల్కి. ఎందుకంటే అక్కడ ఉన్న బలాలు భూతడ దాడులకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్కి ఐడిఎఫ్ బలాలు అయితే ఉన్నాయో ఆ లోపలికి వెళ్ళడంతో అక్కడ ఉన్న ఎదురు కాల్పుల్లో 8 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు, అలాగే 7 గాయపడ్డారు. ఇది ఇజ్రాయెల్కి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. అయినా సరే ఇజ్రాయెల్ అయితే వెనకడుగు వేయట్లేదు. అక్కడ ఉన్న నాటో దేశాలు దాని చుట్టుపక్కల ఉన్నవి. ఆ నాటో దేశాల వల్ల ఇజ్రాయెల్కి బలం ఉంది, ఎక్కడైనా మేము దాడి చేస్తామంటూ కూడా నెతన్యాహు చెప్తాం జరుగుతుంది. డిఫెన్స్ ఫోర్స్ ఇలాగే సాగితే అది యుద్ధం వరకు సాగితే మిగతా దేశాలు ప్రపంచం మొత్తం 2 వర్గాలు అయిపోయి అటువైపు ఇటువైపు వచ్చి యుద్ధం చేస్తే సామాన్యులు బాధపడతారు, అక్కడ వల్ల ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఇది టోటల్గా ఈరోజు యుద్ధం గురించి మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.